హాయ్ అండి, నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను ఉదయం చేసిన ఇడ్లీలు కొన్ని మిగిలిపోయండి. వాటితో నేను ఉప్మా చేసుకుంటున్నానండి. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చండి. ఈ ఇడ్లీ ఉప్మా కోసం ముందుగా ఒక 4 ఇడ్లీలు పొడి పొడిగా చేసుకుంటున్నానండి. ఈ ఇడ్లీ ఉప్మా నాకు ఉదయం 4 ఇడ్లీలు మిగిలిపోయండి. ఆ ఇడ్లీలతో ఉప్మా చేసుకుంటున్నానండి. సాయంత్రం స్నాక్ కింద కొంచెం పొడి పొడిగా చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత పప్పు గింజలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించుకొని పోపుని కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీని వేసుకొని కలుపుకున్నానండి. నేను కొంచెం టేస్ట్ చేశానండి. నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది. అందుకే నేను ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదండి, మీరు కూడా కొంచెం చూసి వేసుకోండి ఉప్పుని. కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ ఉప్మా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చండి. నేను మామూలుగా 4 ఇడ్లీలు మిగిలాయని ఈవినింగ్ స్నాక్ కింద తయారు చేసి పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.